మిత్రులారా, అందరికీ జై భీమ్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమాలలో ఇప్పటి వరకు డిఈఓలకు, జిల్లా కలెక్టర్లకు నిరసన తెలియజేసి నివేదికలు సమర్పించాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు విజ్ఞప్తుల కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే గారికి, అలాగే తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. కావున రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు మన విజ్ఞప్తులను ఇవ్వవలసినదిగా బహుజన టీచర్స్ అసోసియేషన్ కోరుతున్నది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల స్తబ్దుగా ఉండడాన్ని నిరసిస్తూ బీటీఏ ఈ కార్యక్రమం చేపట్టింది. అంతేగాక బహుజన టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నది. గౌరవ కమిషనర్ గారు 9వ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే 14వ తేదీ నుంచి 9వ తరగతి వారికి 10వ తరగతి బ్రిడ్జ్ కోర్సు జరపమని నిర్దేశించి ఉన్నారు. అయితే ఆ పుస్తకాలు ఇప్పటివరకు చేరలేదు. కావున అటు పుస్తకాలు ఆయా పాఠశాలలకు 14వ తేదీలోపు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ అసోసియేషను ఆశిస్తూ, మంచి నిర్ణయాన్ని అభినందిస్తూ, స్వాగతిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించవలసినదిగా రాష్ట్రంలోని ప్రతి బీటీఏ ఉద్యమ నాయకులను, కార్యకర్తలను కోరుతున్నది. జై బీటీఏ, జై బీటీఏ, జై భీమ్, జై భీమ్.